మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభాదివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్ చేశారా? ఈ వీడియో నిన్నటిదండి. బంగినపల్లి మామిడికాయలు చూసారా? పండు మామిడికాయలు, అది కూడా చెట్టు మీద మంచిగా పండిన మామిడికాయలండి. చెట్టు మీద పండిన మామిడికాయలు కానీ, మంచి పాకానికి వచ్చి ఒరిగడ్డిలో మాగేసిన మామిడికాయలు కానీ ఎంత మంచి వాసన వస్తాయంటే భలే వాసన వస్తాయండి. ఆ వాసనకే కడుపు నిండిపోద్దా అన్నట్టు వస్తాయి, అంత మంచి వాసన. ఈ వీడియో నిన్నటిదండి. నిన్న మోటార్ ఒకటి రిపేర్ వస్తే ఈయన చూడడానికి వెళ్ళారు. ఈయన చూడడానికి వెళ్ళిన మోటార్ మామిడి తోటలో ఉంది. ఇక ఈయన గారు మోటార్ రిపేర్ చేసి వచ్చేటప్పుడు ఆ తోట యజమాని మామిడి పండ్లు ఉన్నాయి తీసుకెళ్ళండి బాబు అని ఇచ్చారంట. మామిడి పండ్లు అంటే చాలా మంది ఇష్టపడతారు. అందులోనూ ఇలా చెట్టు మీద పండిన మామిడి పండు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వారు పండ్లు తీసుకురాగానే కడిగేసి కట్ చేసి ఇలా తింటున్నా. ఇలా ఎందుకు తింటున్నారు, ఇదేమన్నా ప్యాషనా అనుకుంటున్నారా? ప్యాషన్ కాదండి, ఇలా తినటం ఒక సరదా. ఇలా తినటం గురించి చిన్నప్పుడు మా అక్కల చెల్లెళ్ళ ముగ్గురు మేము కలబడుకునే వాళ్ళమండి. నాన్న మామిడికాయలు తీసుకొచ్చి ఒరిగడ్డలో పండేసిన తర్వాత, మామిడికాయలు మంచిగా పండిన తర్వాత అమ్మ ముక్కలు కట్ చేసి పెట్టాలనుకునేది. మేమేమో ముక్కలు కట్ చేయొద్దు, మేమే తినేవాళ్ళం అనేవాళ్ళం. ఏది ఇలా స్పూన్తో. అప్పట్లో స్పూన్లు అంటే 1, 2 ఉండేయండి. ఇప్పుడంటే డజన్లకు డజన్లు ఉంటున్నాయి. కానీ ఆ ఒక్క స్పూన్ కోసం మేము ముగ్గురం కలబడుకునే వాళ్ళం, ఏది ఇలానే తినాలని. అమ్మ మధ్యలో వచ్చి సర్ది చెప్పేది, అమ్మ అట్ట కాదు, ఉన్నది ఒక్క స్పూనే, ఒకళ్ళు తిన్న తర్వాత ఒకళ్ళు తినండి అని చెప్పేదనమాట. ఇక మేము ముందు కలబడుకున్న తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి ఇలా సరదాగా తినేవాళ్ళు. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మీకు చెప్పాలనిపించింది. మీలో ఎవరన్నా ఇలా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. మామిడి పండు టేస్ట్ చాలా బాగుంది. మాకు మామిడి తోట లేకపోయినా ఇలా చెట్టు మీద పండిన మంచి మామిడి పండ్లు తింటున్నాము. మాకు మామిడి పండ్లు ఇచ్చిన రైతు గారికి ధన్యవాదాలు.